వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఒక లేడీ ఎస్ఐ మీద అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు అని ఒక వీడియో బయటకొచ్చింది. చాలామంది ఇది మండిపడుతున్నారు. ఇదేంటిది వైఎస్ఆర్‌సీపీ ఇలా చేస్తుంది అని చెప్పి చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరిగినటువంటి ఘటన ఇది. ఎందుకింత బాధపడుతున్నారు? వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఇదేమన్నా కొత్తా? వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఇలాంటి విలువలు లేనటువంటి నాయకులు వందల మందే ఉన్నారు. ఒకళ్ళిద్దరని చెప్పలేం. ఏదో దీని గురించి హైలైట్ అవ్వడం అంటే ఇది వాళ్ళకి కొత్త ఏం కాదు. ఇది రెగ్యులర్ ప్రాసెస్ వాళ్ళది. సొంత తల్లినే రంకులంటగట్టినటువంటి సంస్కృతి వాళ్ళది. సొంత చెల్లికే ఆయన నోటితో పసుపు చీర కట్టుకొని వాళ్ళింటికి వెళ్ళింది అనేటువంటి మాట్లాడినటువంటి గొప్ప నాయకుడి నీడలో అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు ఇలా ప్రవర్తించక ఇలా ఇంకెలా ప్రవర్తిస్తారు? వాళ్ళ దగ్గర నుంచి మీరు మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచనను ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళంతే. వాళ్ళ ఆచారాలంతే, వాళ్ళ సిద్ధాంతాలంతే, వాళ్ళ మేనిఫెస్టో అలాగే ఉంటది. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంటే చాలా క్లియర్‌గా క్రిమినల్స్‌కి ఏమంటారు కూనీకోర్లకి వీళ్ళకి ఒక అడ్డాగా మారిపోయింది. ఆయన కూడా వాళ్ళని కాపాడుకోవడం కోసమే నిన్న కూడా పర్యటన దేనికి వెళ్ళాడాయన? సిదిరి అప్పలరాజు ఏం చేశారు? సిదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకు ఒకళ్ళని గుద్ది చంపేసి, ఒక కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డుకు లాగేసి, చనిపోయినటువంటి వ్యక్తిని కనీసం మానవత్వం కూడా లేకుండా, అంటే వాళ్ళ తండ్రి నాయకుడు ఓకే, ఆ కొడుకుకి కూడా అదే వారసత్వాన్ని అప్పజెప్పాడు. మానవత్వం లేకుండా ఆ కొడుకు యాక్సిడెంట్ చేయలేదనేటువంటి నమ్మించేటువంటి ప్రయత్నం, సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసినటువంటి ప్రయత్నం. అలాగే ఆ చనిపోయినటువంటి వ్యక్తి బతుకుంటే కనీసం హాస్పిటల్‌కి తీసుకెళ్ళి జాయిన్ చేయకుండా వాళ్ళ కొడుకుని మాత్రమే ఆ సంఘటనా స్థలం నుంచి తీసుకెళ్ళిపోయి, అక్కడ వేరే వాళ్ళు యాక్సిడెంట్ చేశారు అనేటువంటి దాన్ని నమ్మించేందుకు చాలా ప్రయత్నాలు చేసినటువంటిది. అలా చేసినందుకు గొప్పగా ఫీల్ అయ్యి, శభాష్ చేశావు, బాగా గుద్ది చంపేశావు, చిన్న పిల్లోడివి, ఇంకా నువ్వు తక్కువే చేసావు, రేపొద్దున అవసరమైతే మనం అధికారంలోకి వస్తే నువ్వు ఇలా గుద్దుకుంటూ వెళ్ళిపో అని ఒక సందేశాన్ని ఆ పిల్లోడికి, ఒక భరోసాని, నేనున్నాను అనేటువంటిది. రేపొద్దున నువ్వు ఇలాంటి గుద్దేసి లారీలేసి గుద్దేస్తావా, కార్లేసుకుని గుద్దేస్తావా, బైకులేసుకుని గుద్దేస్తావా, ఒకళ్ళని గుద్దుతావా, ఇద్దరిని గుద్దుతావా అనేది నీ ఇష్టం. నువ్వెంతమందినైనా గుద్దుకో. రేపొద్దున వైఎస్ఆర్‌సీపీ నాయకులందరికీ కూడా ఇదొక మంచి ఏమంటారు మోటివ్‌ని ఇవ్వటానికి ఆయన అక్కడ ఎళ్లి వాళ్ళని పరామర్శించడానికి సిదిరి అప్పలరాజుని. ఎందుకు అంటే డాక్టర్ అయ్యుండి, చాలా మంచి చదువు చదువుకుని, మంత్రిగా, ఎమ్మెల్యేగా గొప్ప నాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాంటి గొప్ప నాయకుడు చేసినటువంటి పనులేంటంటే, ఆ కుటుంబాన్ని కనీసం ఆదుకోకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం ఆ పర్యటనకెళ్ళి ఒక్క మాట అంటే ఒక్క మాట, వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది, మేమేదో ఒక రకంగా ఆదుకుంటాము అనేటువంటి ఒక్క మాట అయినా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు సిదిరి అప్పలరాజుని గొప్పోడుగా పొగిడేస్తున్నాడు. ఏం గొప్పోడంటే, ఆ కుటుంబం చనిపోతే ఆ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవటమే కాకుండా నిర్దాక్షిణ్యంగా కనీసం మానవత్వం అనేది ఏమాత్రం లేకుండా వాళ్ళ కొడుకుని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసి, సాక్ష్యాల్ని తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేయటమే కాకుండా, ఆ కుటుంబానికి ఓ 1,00,000, 1,50,000 పాడేస్తాను, నువ్వు మా ఇంటికొచ్చి అంట్లు తోమని చెప్పి వాళ్ళ చనిపోయినటువంటి ఆ వ్యక్తి భార్యకి ఒక గోల్డెన్ ఆఫర్ కూడా ఇచ్చాడాయన. అంత గొప్ప వ్యక్తి. అందుకని అతను పరామర్శించాడు. అలాంటి దాంట్లో అదే పెద్ద చెప్పాలంటే ఆ పర్యటనే ఒక రావణ పర్యటన అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. రాక్షస పర్యటన అంటున్నారు. శవాల పర్యటన అంటున్నారు చాలామంది. సో, అలాంటి పర్యటనలో ఇలాంటి ఘటనలు కాబట్టి ఇంకేం జరుగుతాయి చెప్పండి? అక్కడికెళ్ళి ఒక కుటుంబాన్ని రోడ్డున లాగేసి, ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసి, అక్కడికెళ్ళి ఎగురుతున్నారు. సీఎం అంటున్నారు. ఒరేయ్, జైలుకి వెళ్ళి సీఎం అంటావేంట్రా? అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించారా? వాళ్ళనేమన్నా పిలిపించుకొని మాట్లాడారా? ఒక రౌడీ షీటర్ చనిపోతే అక్కడికి వెళ్లారు కానీ, వాళ్ళకొక 20 లక్షలు ఇచ్చారు కానీ, ఈ కుటుంబానికి ఒక్క ఓదార్పు కూడా నోచుకోలేకపోయిందా? ఆ! బీసీల నాయకులు, బీసీకి సంబంధించిన మంత్రి అని చెప్పేసి చెప్తున్నారు. మరి అవతలున్నోళ్ళు ఏంటి అంట? అంటే మీలాంటి వాళ్ళు
గొప్పగా చదువులు చదువుకొని, గొప్పగా మంత్రులయిపోయి, రాజకీయాలు చేస్తే, ఇలా గుద్దేసి చంపేస్తే, ఆ కుటుంబాన్ని రోడ్డున లాగేస్తే, ఇదే మీరు ప్రభుత్వంలో ఉంటే అదే చేస్తారు కదా! ఈ పాటికి అసలు ఆ కేసు గాని, ఇంకొకటి గాని ఏమి ఉండేది కాదు కదా! చాలా సింపుల్‌గా క్లోజ్ అయిపోయేది కదా! అనేటువంటిది ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. సో, ఇంతకన్నా ఎక్స్‌పెక్ట్ చేయకండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నీతులు, సూక్తులు ఇవన్నీ కూడా మీరు వింటారేమో కానీ చూడటం అనేది జరగదు. వాళ్ళ నాయకుల సంస్కృతి కావచ్చు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ సిద్ధాంతాలు కావచ్చు ఇంతే. లేడీస్‌ని ఏడిపించారా? సీఏని ఏడిపించారా? ఇంకొకళ్ళని ఏడిపించారా? అంటే అసలు వాళ్ళకి ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ వైఎస్ఆర్‌సీపీ పార్టీలో. అసలది పెద్ద మ్యాటరే కాదు వాళ్ళకి. ఇదసలు వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇంకా ఇంతకన్నా వేరేగా ఇంకా క్రూరంగా చేసినవే ఉన్నాయి గానీ, ఇది చాలా సింపుల్ వాళ్ళకి. ఆ లేడీ ఎస్ఐ గారు ఆవిడ నిజంగానే బాధపడి ఉండొచ్చు. కాకపోతే ఇది వైఎస్ఆర్‌సీపీ చేసినందుకు మాత్రం బాధపడకండమ్మ. ఇది ఎందుకంటే వాళ్ళకిది అలవాటయిపోయింది. కాకపోతే డెఫినిట్‌గా వాళ్ళని శిక్షించండి. వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు. మా జగనన్న ఎళ్ళాడు, మేమెళ్ళాం. మా జగనన్న 16 నెలలున్నాడు. మేముంటంలో పెద్ద లెక్క అని చెప్పి, మేము కూడా ఎలిజిబిలిటీ సంపాదించుకున్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు తప్ప వాళ్ళకిది ఏముండదంతే. కానీ పోలీస్ శాఖ ఉంది చూసారా? వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మిగతా వాళ్ళలాగే మా జోలికి కూడా వస్తే తాట తీస్తాం అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలి. దాని మీద కొంచెం స్ట్రిక్ట్‌గా వ్యవహరించండి. పోలీసుల జోలికి వెళ్ళటం అనేది అది కూడా ఒక మహిళా ఎస్ఐ జోలికి వెళ్ళటం అనేది వాళ్ళకి ఎంత కండకవరం ఉంటే ఎవరెవరో చింతాడ రవి అట అతని పేరు. వైఎస్ఆర్‌సీపీ నాయకుడు. ఈ రకంగా మీదకెళ్తుంటే ఆ లేడీ ఎస్ఐ పాపం ఇలా పెట్టుకొని వెళ్ళిపోయింది ఆవిడ. నిజంగా చెప్తున్నాను కదా! అంతేలే ఆంధ్రప్రదేశ్‌లో ఇవన్నీ ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో ఇవి కామన్ అయిపోయినాయి. ఏం చెప్తాం?